బిగ్ బ్రేకింగ్ న్యూస్ మరి మావోయిస్టు పార్టీకి ఈ మధ్య కాలంలో చూస్తే దెబ్బ మీద దెబ్బ తగులుతుందని అయితే చెప్పొచ్చు. మరి ఒకరి తర్వాత ఒకరైతే మరి ఎవరైతే మావోయిస్టులు ఉంటారో వాళ్ళైతే లొంగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం అయితే మరి కేంద్ర కమిటీ సభ్యుడు ఛత్తీస్గఢ్లో అయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అయితే పోలీసుల ఎదుటైతే లొంగిపోవడం జరిగింది. ఆసన్న తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అయితే మరి 70 మందితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. మరి రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో మరి ముఖ్యమంత్రి ఎదుట మరి తుపాకులు వాళ్ళకి అప్పగించి మరి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి అయితే వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. మరి రీసెంట్గా మనం నిన్ననే చూసినాం మల్లోజుల వేణుగోపాలరావు కూడా మరి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందైతే లొంగిపోవడం జరిగింది. ఆయన ఒక 50 మందితో అయితే లొంగిపోవడం జరిగింది. మరి ప్రస్తుత అప్డేట్ ప్రకారం మరి ఎవరైతే ఆసన్న ఉంటారో మరి 70 మందితో అయితే పోలీసులకు అయితే ఆల్రెడీ ఇప్పుడు పోలీసుల అదుపులోనైతే వాళ్ళైతే ఉన్నారు. మరి రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో వాళ్ళైతే మరి ఇంకా తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి అయితే వాళ్ళు డిసైడ్ అయ్యారు. మరి ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి ప్రస్తుతం అయితే మరి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా అందరైతే అంటా ఉన్నారు. మరి 2026 వరకు వాళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో మావోయిస్టులు లేని మన దేశంగా అయితే తీర్చిదిద్దుతామని చెప్పిన నేపథ్యంలో మరి ఒక్కరొక్కరుగా మరి ఇక్కడ వాళ్ళైతే లొంగిపోవడం జరుగుతుంది. మరి నిన్న దాదాపు మల్లోజుల వేణుగోపాలరావు 50 మందితో అయితే లొంగిపోవడం జరిగింది. మరి ఈ రోజు అయితే మరి ఆసన్న 70 మంది తన మావోయిస్టులతో అయితే రేపు అయితే మరి సీఎం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోనున్నట్లు వాళ్ళైతే ఆల్రెడీ ప్రకటించారు. ప్రస్తుతం వాళ్ళైతే మరి పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. సుక్మా ఎస్పీ ముందైతే మరొక 27 మంది మావోయిస్టులు అయితే వాళ్ళు లొంగుబాటుకు అఫీషియల్గా అయితే వాళ్ళైతే పోలీసుల ఆధీనంలో అయితే ఉన్నారు. సో ఇదైతే మరి దీనికి మావోయిస్టు పార్టీకి కొద్దిగా దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చెప్పొచ్చు. మరి ఒకరి తర్వాత ఒకరి నుంచి ఒకరు వీళ్ళందరూ కూడా మరి మావోయిస్టు పార్టీని అక్కడ అడవిలో నుంచి మరి జనజీవన స్రవంతిలోకి అయితే వస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో మరి దాని ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా కొందరు అయితే అంటా ఉన్నారు. సో మరి మళ్ళీ ఆసన్న ఎవరైతే ఉంటారో మరి ఇవాళైతే మరి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సీఎం ఫడ్నవీస్ ముందైతే నిన్న మల్లోజుల వేణుగోపాలరావు అయితే లొంగిపోవడం జరిగింది. మరి ఈ రోజు అయితే ఆసన్న అయితే లొంగిపోవడం జరిగింది. మరి ఇంకా వాళ్ళకైతే మరి జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజ్యాంగ పరంగా బ్రతకాలని చెప్పేసి అయితే వాళ్ళు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా వాళ్ళ పేరు మీద ఏవైతే ఉంటాయో రివార్డ్స్ కానీ లేదంటే లొంగిపోయిన వాళ్ళకి మావోయిస్టులకు ఏమైతే సదుపాయాలు అయితే కల్పిస్తారో అవన్నీ కూడా ప్రభుత్వం అయితే వాళ్ళకైతే కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుందని అయితే చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఒకరైతే మరి స్వాగతిస్తూ ఉన్నారు. మరి అడవుల్లో నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి రాజ్యాంగబద్ధంగా ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనైతే చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో మరొక వైపు ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మరి చర్చలు జరపాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళని ఖచ్చితంగా ఏరిపారేస్తామని వాళ్ళైతే గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇంకా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి ఒకరొకరు అడవులో నుంచి మరి ఆ జనజీవన స్రవంతిలోకి వచ్చి మరి రాజ్యాంగం నిన్న మనం చూసాం. మరి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే వాళ్ళకైతే మల్లోజుల వేణుగోపాలరావు ఎవరైతే ఉన్నారో మరి తుపాకులు అయితే పోలీసు ముఖ్యమంత్రికి అయితే అప్పగించడం జరిగింది. వాళ్ళ నుంచి మరి వీళ్ళైతే రాజ్యాంగాన్ని అంటే రాజ్యాంగం బుక్ ఉంటుంది కదా అదైతే మరి అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మరి తుపాకులు ఒదిగి రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగబద్ధంగా మరి దేశంలో బ్రతకాలనే ఉద్దేశంతో అవైతే ఇస్తున్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం ఆసన్న ఎవరైతే ఉంటారో 70 మందితో కలిసి మొత్తం కూడా వాళ్ళైతే పోలీసుల దగ్గర అయితే ప్రస్తుతం ఉండడం జరిగింది. రేపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోతున్నట్లు కూడా ఆల్రెడీ పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇదనమాట దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్.